ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల పనులు గోదావరి తీర ప్రాంతం కాలుష్యం ప్రత్యక్షంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలుష్య రహిత గోదావరి అనే లక్ష్యంతో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకమైన రీతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నల్ల ఛానల్ కాలుష్యం, ఛానల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్యకారక వ్యర్థాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు గోదావరి పేపర్ మిల్ వ్యర్థ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యని ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నల్ల ఛానల్ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ రోజువారీ వ్యర్థాలను ఎలా వేరు చేస్తున్నారని, వచ్చే మురికి నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారని, శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తున్నారా అని ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు నల్ల ఛానల్ ద్వారా రోజువారీ ఎన్ని మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలోకి నేరుగా వస్తోంది, దీనిలో ఎంత భాగం నీరు శుద్ధి అవుతోంది అన్న విషయంపై ఆరా తీశారు. రోజువారీ సుమారు 55 MLDల మేర మురుగునీరు రాజమహేంద్రవరంలో గృహాల నుంచి విడుదల అవుతోందని, దీనిలో కేవలం 15% మేర మాత్రమే సివరేజ్ ప్లాంట్ల ద్వారా నీరు శుద్ధి అవుతోందని ఉప ముఖ్యమంత్రి వర్యులకు వివరించిన అధికారులు కేంద్రం ద్వారా వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించుకోవాలని, మురుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాత గోదావరిలోకి వదిలేలా చూడాలని సూచించారు. గోదావరి పుష్కరాల పనులు జరుగుతున్న తీరును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వివరించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గోదావరి జల కాలుష్య నియంత్రణ, గట్టు సుందరీకరణ పనులు, ప్రస్తుతం చేయాల్సిన పనులు, గోదావరి గట్లు పటిష్టీకరణ మీద పవన్ కళ్యాణ్ కి వివరాలు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీరాసు, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆర్రెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Just I want to share it with you. We have to understand this is a NDA government. It's a tri-party government headed by the visionary leader and with great experience, Sri Chandrababu Naidu garu leading us, guiding us. It is headed by Sri Chandrababu Naidu garu. Repeatedly in certain cabinet discussions, he keeps telling us, I need minister's contribution for the smooth governance of the state. మీరు బాధ్యతలు తీసుకోకుండా ప్రతిసారి నా వైపు చూస్తే నేను ఏం చేయగలను, మీరు కూడా బాధ్యతలు తీసుకొని చాలా పదే చెప్తారు. దాన్ని ప్రేరణగా తీసుకొని, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ప్రశ్న వేయాలన్నా, ప్రశ్నలు వచ్చినా కానీ దానికి సమాధానం నేనే చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో. So when public questions me, the concerned minister has to answer to that question. So eventually, Environment or Pollution Control Board plays a very key role in this Akhanda Godavari Pushkaram. అలాగే పంచాయతీలకి అన్ని అనుసంధానమైంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ అన్ అర్బన్ ఓరియంటెడ్, ఇట్స్ మోర్ ఆఫ్ వెరీ పంచాయత్ బేస్డ్ ఇష్యూ కాబట్టి ఇది. So all the departments which are related to Pushkarams are more or less I had them. అలాగే మా కందుల దుర్గేష్ గారు కూడా టూరిజం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా కీలకమైన బాధ్యత. సో మోర్ ఆర్ లెస్ అవర్ జనసేన పార్టీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ గవర్నమెంట్. సో we have a very key role to play and also we have a greater responsibility. సో దాంట్లో భాగంగా ఎందుకు ఇద్దరు ముగ్గురు అడుగుతూ ఉన్నారు నిన్న, అంటే వాట్ మేడ్ యూ టు స్టే ఫర్ 2 days అని అడుగుతూ ఉంటే, మొన్న మధ్యన పొల్యూషన్ గురించి ఏదో ప్రశ్న వచ్చినప్పుడు అసెంబ్లీలో నాకే వేశారు అందరూ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో
చెట్లు కొట్టేసినా కానీ లేదంటే కలప అమ్మేసినా కానీ కూర్చోబెట్టి కలప అమ్మారు మీరు ఎందుకు అమ్మారని చెప్పి నాకే ప్రశ్న. మా అధికారులు ఎవరు ప్రశ్నలు మా అధికారులు లీడ్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ చేస్తారు, కానీ ఫైనల్గా తప్పు జరిగితే నన్నే పట్టుకుంటారు. అలాంటిది చాలా పెద్ద ఎత్తున 10 కోట్ల మంది నేను ఆకర్షించబోతున్న ఈ గోదావరి ఎక్కడున్న పుష్కరాలకి ఏదన్నా సరే నేను దీంట్లో పాల్గొనకపోయినా లేదు పర్లేదు కొంత ఉదాసీనత చూపించినా నన్ను ప్రజలు క్షమించారు. సో నాది బిఫోర్ నాకు ఎవరి చేత చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా బాధ్యతగా నేను వచ్చాను యాజ్ అ డిప్యూటీ సీఎం అండ్ ఆల్సో యాజ్ అ కన్సర్న్ మినిస్టర్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ directly related to Pushkar. That's what made me to come.